సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో బోల్షివిక్ పార్టీ నిర్మాత కామ్రేడ్ వ్లాదిమిర్ ఇల్యిచ్ ఉల్వనోవ్ 156వ జయంతి. లెనిన్ గురించి తెలుసుకోవడమే లెనిన్కు మనం ఇచ్చే ఘనమైన నివాళులు. 1870 ఏప్రిల్ 22న సింబిర్గ్లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో లెనిన్ జన్మించాడు. 1887లో తన సోదరుడి ఉరిశిక్ష తర్వాత విప్లవాత్మక సోషలిస్ట్ రాజకీయాల్లోకి వెళ్ళాడు. 1897లో దేశద్రోహ చట్టం కింద అరెస్టు చేయబడి 3 సంవత్సరాలు సైబీరియాకు బహిష్కరింపబడ్డాడు. కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ల ఆలోచనలను, సిద్ధాంతాలను అధ్యయనం, ఆచరణ, అన్వయం చేసుకుంటూ కార్మిక రాజ్యం స్థాపించవచ్చునని ప్రపంచానికి చాటినవాడు లెనిన్. రష్యా విప్లవానికి నాయకత్వం వహించి విప్లవాన్ని విజయవంతం చేసినవాడు. అనేక పుస్తకాలను రాశాడు. 1917 విప్లవానంతరము సోవియట్ రష్యాకు మొదటి నాయకుడు అయ్యాడు. 1924 జనవరి 24న 53 సంవత్సరాల వయసులో మరణించాడు. ఏప్రిల్ 22న కామ్రేడ్ లెనిన్ జయంతి మరియు భారతదేశంలో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ పుట్టినరోజు. లెనిన్ జయంతి, భారతదేశంలో మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ పుట్టినరోజు మరియు నేడున్న విషమ పరిస్థితుల్లో లెనిన్ నుంచి నేర్చుకుందాం. రష్యాలో 1905 విప్లవం దెబ్బతిన్న తర్వాత 1908-9 కాలం అత్యంత గడ్డు కాలం. బోల్షివిక్ పార్టీ చరిత్రలో పేర్కొన్నట్లు అటువంటి సందర్భాల్లో విప్లవ పార్టీలు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని లెనిన్ చెప్పాడు. విప్లవోద్యమం అభివృద్ధి చెందుతున్న కాలంలో ఎలా పురోగమించాలో విప్లవ పార్టీలు నేర్చుకుంటాయి. ప్రతిఘాత కాలంలో విప్లవ పార్టీలు ఎలా క్రమబద్ధంగా తిరోగమించాలో నేర్చుకోవాల్సి ఉంటుంది. రహస్యంగా ఎలా పనిచేయాలో, రహస్య పార్టీని ఎలా కాపాడుకోవాలో, ఎలా బలోపేతం చేయాలో నేర్చుకోవాలి. చట్టబద్ధ అవకాశాలని ఎలా ఉపయోగించుకోవాలో, ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి చట్టబద్ధంగా ఉనికిలో అవకాశాలని, ప్రత్యేకించి ప్రజా సంఘాలన్నిటినీ ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. ఆ నేపథ్యంలో 1909 ఫిబ్రవరిలో లెనిన్ రాసిన దారి గురించి అన్న వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు. విచ్ఛిన్నం, సైద్ధాంతిక రాజకీయ అనైక్యత, లక్ష్యరహిత ప్రయాణంతో కూడిన ఒక ఏడాది సమయం గడిచిపోయింది. మన పార్టీ నిర్మాణాలు అన్నింటిలోనూ సభ్యత్వం పడిపోయింది. కార్మిక వర్గ స్వభావం కనిష్టంగా ఉన్న సంస్థలు కుప్పగూలిపోయాయి. విప్లవం సృష్టించిన సెమీ లీగల్ నిర్మాణాలు పదే పదే దెబ్బతిన్నాయి. ఈ సాధారణ పతనం ప్రభావంలో ఇంకా పాత సోషల్ డెమోక్రటిక్ పార్టీని కొనసాగించాలా అని కొందరు పార్టీలోని వారే అడిగే పరిస్థితి ఏర్పడింది. ఆ పార్టీ పనిని ఇంకా కొనసాగించాలా, మళ్ళీ రహస్యంగా వెళ్లాల్సిన అవసరం ఇంకా ఉన్నదా, వెళితే ఎలా వెళ్ళాలి అని అడిగే పరిస్థితి ఏర్పడింది. లిక్విడేషనిస్ట్ ధోరణిగా పిలిచే తీవ్ర మితవాదులు ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చేశారు. అవసరమైతే పార్టీ కార్యక్రమాలన్నీ, ఎత్తుగడల్ని, నిర్మాణాన్ని అన్నిటినీ వదులుకొని అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని లీగలైజ్ చేయాలని వాళ్ళు చెప్పేశారు. ఇది నిర్మాణ సంక్షోభమే కాక సైద్ధాంతిక రాజకీయ సంక్షోభం కూడా. ఈ దశ నుంచి మనం బయటపడాలి. ప్రస్తుత నూతన పరిస్థితుల్లో నూతన పోరాట రూపాలు అవసరమవుతాయి. డ్యూమా వేదికని ఉపయోగించుకోవడం తప్పనిసరి అవసరం. శ్రామిక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి సమీకరించేందుకు సుదీర్ఘమైన కృషి ప్రత్యేకించి కీలకంగా మారుతుంది. లీగల్, ఇల్లీగల్ నిర్మాణాలని జోడించే కృషి పార్టీలో ప్రత్యేక సమస్యల్ని ముందుకు తెస్తుంది. విప్లవ అనుభవాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాటిని స్పష్టం చేయడం అవసరం. ఇది
సిద్ధాంత రీత్యాను ఆచరణాత్మకంగాను అవసరమైన పని. ఉదారవాదులు, లిక్విడేషనిస్ట్ మేధావులు ఆ అనుభవాలని తిరస్కరింపజూస్తున్నారు. పోరాట పద్ధతులు, పోరాట సాధనాల విషయంలో నూతన పరిస్థితులను, పార్టీ ఎత్తుగడల పంథాను పరిగణలోకి తీసుకోవాలి. అయితే పార్టీ ఎత్తుగడల పంథాలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. విప్లవ సోషల్ డెమోక్రాటిక్ ఎత్తుగడల ఖచ్చితత్వాన్ని 1905-7 ప్రజా పోరాటాల అనుభవం రుజువు చేస్తుందని ఒక మహాసభ తీర్మానం మనకు తెలియజేస్తుంది. మొదటి దాడిలో విప్లవ ఓటమి మన కర్తవ్యాలు తప్పు అని రుజువు చేయడం లేదు. తక్షణ లక్ష్యాలు ఊహాజనితమైనవని రుజువు చేయడం లేదు. పోరాట పద్ధతులు, సాధనాలు తప్పు అని రుజువు చేయడం లేదు. మన బలగాలు తగినంత సిద్ధంగా లేవని ఈ ఓటమి రుజువు చేసింది. విప్లవ సంక్షోభం తగినంత విస్తృతంగా, లోతుగా తయారు కాలేదని ఈ ఓటమి రుజువు చేసింది. స్తోలీపిన్ అతని అనుయాయులు విప్లవ సంక్షోభాన్ని మరింత లోతుగా, విస్తృతంగా మార్చడానికి తెగ ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఈ ఓటమి రుజువు చేసింది. నిజమైన మొట్టమొదటి ప్రజా పోరాటం ఓటమి తర్వాత ఉదారవాదులు, భయపడిపోయిన మేధావులు గుండె జారిపోతే పోనివ్వండి, మునుపు ఓటమి పాలైన దారిలో మళ్ళీ ఎళ్ళవద్దని, వినాశకరమైన ఆ దారిలో మళ్ళీ అడుగులు వేయవద్దని పిరికి పందల్లాగా మాట్లాడితే మాట్లాడనివ్వండి. వర్గ చైతన్యం కలిగిన శ్రామిక వర్గం వాళ్ళకి జవాబు చెబుతుంది. చరిత్రలో గొప్ప యుద్ధాలలో విజయం కానీ, విప్లవంలో గొప్ప సమస్యల పరిష్కారం కానీ పురోగామి వర్గాలు తిరిగి దాడి చేయడానికి పూనుకున్నప్పుడే సంభవించాయి. ఓటమి పాఠాలను నేర్చుకున్నప్పుడే గెలుపు సాధ్యమైంది. ఓడిన సైన్యాలు బాగా నేర్చుకుంటాయి. రష్యాలోని విప్లవ వర్గాలు తమ మొదటి దాడిలో ఓడిపోయాయి. కానీ విప్లవ పరిస్థితి మాత్రం కొనసాగుతున్నది. కొత్త రూపాలలో, కొత్త పద్ధతుల్లో, కొన్నిసార్లు మనం కోరుకునే దానికంటే అతి నెమ్మదిగా విప్లవ సంక్షోభం మన ముందుకొస్తున్నది. విప్లవ సంక్షోభం మళ్ళీ తారాస్థాయికి చేరుకోబోతున్నది. విశాల ప్రజానీకాన్ని సన్నద్ధం చేసే సుదీర్ఘ కృషిని మనం కొనసాగించాలి. ఈ సన్నాహాలు మరింత పటిష్టంగా ఉండాలి. ఉన్నతమైన, మరింత నిర్దిష్టమైన కర్తవ్యాలని పరిగణలోకి తీసుకోవాలి. ఈ పనిని మనం ఎంత సరిగ్గా చేస్తే నూతన పోరాటంలో మన గెలుపు అంత ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఒక బానిసల జాతిగా ఉన్న దేశం 1905లో తన నాయకత్వంలో జారిజాన్ని దెబ్బతీసే లక్షోపలక్షల విప్లవ సైన్యంగా మారిందని రష్యా శ్రామిక వర్గం గర్వంగా ప్రకటించుకోవచ్చు. కొత్త కార్యకర్తల్ని మరింత శక్తివంతమైన, బలంగా రూపొందేటట్లు తర్ఫీదు చేయడంలో, చైతన్యవంతం చేయడంలో పట్టుదలగా, దృఢంగా, ఓపికగా ఎలా పనిచేయాలో కూడా ఈ శ్రామిక వర్గానికి తెలుసు. ఇంత మంచి సిద్ధాంతాలు చెప్పిన లెనిన్కు 156వ జయంతి రోజున వినమ్ర విప్లవ జోహార్లు అర్పిద్దాం రండి. లెనిన్కు ఎర్రెర్రని మల్లెల లాల్ సలాములు చెబుదాం రండి.